ఫుడ్ సర్కస్. ఇప్పుడే మూవీ చూశాను. ఈ మూవీ గురించి చెప్పాలంటే అసలు స్టోరీ అయితే ఏం లేదు. ఫ్యామిలీస్ కూడా చూడడానికి ఏం లేదు. అసలు 2 గంటలు ఈ మూవీ అయితే ఎవరైతే చూడాలనుకుంటున్నారో ఒకటే చెప్తున్నా, ఎవరికైతే బాగా పేషెన్సీ ఉండి 2 గంటలు మేము ఒకే దగ్గర కూర్చోగలుగుతామని అనుకుంటే మాత్రం ఈ మూవీ చూడండి. అంతకు మించి ఇంకేం లేదు. కమల్ హాసన్ యాక్టింగ్ మామూలుగానే ఉంది. అండ్ మోర్ ఓవర్ చెప్పాలంటే మణిరత్న మూవీస్ అందరూ అంటారు కావచ్చు స్లోగా ఉంది అని. కానీ మణిరత్నం మనం డైరెక్టర్ని ఒక లవ్ స్టోరీ వరకే చూస్తాం. అందులో ఒక ఫీల్ ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే ఒక యాక్షన్ సీక్వెన్సెస్ని ట్రై చేస్తారు. కానీ ఒక మోటో అనేది అసలు మూవీ ఎందుకు రన్ అవుతుంది, మనం ఏ పర్పస్లో చూస్తున్నాం అనేది మినిమం కన్సర్న్ ఉండాలి. సో ఆ కన్సర్న్ అనేది లేదు. లాస్ట్లో ఒక కంక్లూజన్ ఇస్తారు, అన్నా చెల్లెళ్ళ కోసం అనేది ఒక కంక్లూజన్ ఇస్తారు తప్పించి సినిమా మొత్తం అయితే ఏం లేదు. గ్యాంగ్స్టర్ ప్రకారం యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అంతగా పెద్దగా ఏం లేవు. ఒకటే చెప్తున్నా ఆడియన్స్కి, బాగా ఓపిక ఉండి మీకు 2.5 గంటలు టైం ఉన్నది అంటే మీరు వచ్చి ఈ సినిమాని చూడవచ్చు. లేదు మాకెందుకు డబ్బులు బొక్క అంటే హ్యాపీగా ఓటీటీలోకి వచ్చినాక చూసుకోండి. అంతకు మించింది ఎవరు తోపు తురుము ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటే మాత్రం ఎవ్వరు నమ్మకండి. 2 గంటలు మీ పేషెన్స్కి మాత్రం ఖచ్చితంగా పరీక్షే. అసలు తగ్ లైఫ్ అనే టైటిల్కి అసలు జస్టిఫికేషన్ లేదు. నేను కూడా డైరెక్టర్ ఇక్కడ ఒక చేసిన మంచి పని ఏంటంటే టైటిల్ ఏంటి, దాని స్టోరీ ఏంటి అనేది చెప్పాడు. కానీ తీసుకెళ్లే విధానం స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అసలు ఎక్కడ కూడా పొంతన కూడా లేకుండా ఉన్నది. ఆడియన్ ఒకనొక టైంలో ఫస్ట్ హాఫ్లోనే దాదాపు 30 మినిట్స్లో మీకు తెలిసిపోతుంది అసలు ఏంటి స్టోరీ, ఏమి తెలియదు. ఇంటర్వెల్ వరకు కూడా చాలా పేషెన్సీగా ఉంది. పోనీ సెకండ్ హాఫ్లో ఏమన్నా బెటర్మెంట్గా ఉంటుంది, ఏమన్నా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి అంటే అసలు ఏముండవు. ఒక ఈగోయిస్టిక్ పర్సను, కొన్ని తప్పుల వల్ల జరిగే ఇన్సిడెంట్స్